చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు రాజయ్య యాదవ్ని. నమస్తే సార్. ఓబీసీ రిజర్వేషన్ సార్ ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద చర్చ అండ్ అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే రిజర్వేషన్లతోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి పోబోతోంది రాష్ట్ర సర్కార్. చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా మేము చేస్తాము, చెయ్యబోతున్నామని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు చేసిన లెక్క ఏదైతున్నదో అది శుద్ధ తప్పు. 42% అనేది సరే, శుద్ధ తప్ప వేరేనా అనేది పక్కకు పెట్టి 50% బీసీలు గెలుతాను. ఏది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఊళ్ళే సర్పంచులు. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ ఆడ లేదు, ఊళ్ళే లేరు, వాళ్ళు ఊళ్ళే లేరు కాబట్టి వాటిని రిజర్వేషన్ చేసినట్టు, ఆ రిజర్వేషన్ చట్టబద్ధత ఇప్పించినట్టు, ఏది రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు, రాహుల్ గాంధీ దాని కంకణ ధారణ ఈయన కట్టినట్టు, ఆయన ఒక కంకణం కట్టుకున్నట్టు బీసీలను ఈ నుంచి మనం ఉద్ధరిస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ రాహుల్ గాంధీ గారు ఇద్దరు. అంటే రావద్దనుకుంటున్నారా? ఎందుకు స్థానిక సంస్థల రిజర్వేషన్ వద్దాం? స్థానిక సంస్థల రిజర్వేషన్స్ మేము 50% గెలుతాను. బీసీలను తోలు 50% గెలుతాను. అప్పర్ క్యాస్ట్కు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఈడు కాదు, వరుస కాదు. వాళ్ళకి ఈడే ఏది, వరుస ఏది? శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు. అప్పర్ క్యాస్ట్కు అనుకూలమైనవి ఇవి. అందుకనే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తాను, నీ మాట రాహుల్ గాంధీ ఇంటే ఒక్కసారి పార్లమెంటులో ఎమర్జెన్సీకి ఒక మీటింగ్ కాల్ఫర్ చేయమని ప్రధానమంత్రికి ఒక నోటీస్ ఇచ్చి, మా జవహర్లాల్ గారు నెహ్రూ గారు ప్రప్రదంగా ప్రధానమంత్రి అవుడు, కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఆనాటి ప్రధానమంత్రి ఎన్నిక కాకుండా మహాత్మా గాంధీ కోరిక మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకొని ఆయన రాష్ట్రాలు రెండే, కర్ణాటకను తెలంగాణ. ఈడ పైసలు పుట్టేదో, లేకపోతే ఖర్చుకి వెళ్ళేదో, డీజిల్ పైసలో, లేకపోతే ఏమన్నా పైసలు వెళ్ళాలంటున్నాం, ఫ్లైట్లో పోవాలంటున్నాం, ఫ్లైట్ వేసుకొని తిరగాలంటున్నాం. పైసలు ఇక్కడ మన భూముల పైసలే, వేరే కాడ పైసలు లేవు. హిమాచల్ ప్రదేశ్లో అంతగా పైసలు దొరికాయి, కర్ణాటకలో కడిగేసినట్టే అయింది. ఆడ కూడా బెంగళూరుకు నీళ్ళు కరువు అయినాయి, బెంగళూరులో కూడా ధరలు పడిపోయినాయి, ఇక్కడ కూడా ధరలు పడిపోయినాయి, కానీ భూములు చాలా. కాబట్టి నీ మాట వినేటట్టున్నది. ఎందుకంటే నువ్వు ఈ పార్టీ కాకున్నా కూడా నువ్వు పైసలు పారేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఏమాయమీలు పాపం కాంగ్రెస్ పార్టీలో ఉండగా కూడా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అది నీకు అది ఏదో ఎరికే. రాహుల్ గాంధీని వినిపించి బిల్లు పెట్టువాను. ఏం బిల్లు? ఇగో ఇవన్నీ అవి పొరపాటు జరిగినాయి మేము కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడు కూడా నాకు పొరపాటే. చట్టసభలలో ఈడనే అయితలేదు. ఈడ ఎందుకు అయితలేదు? 50% మేము గెలుతానం కాబట్టి 42% ఇచ్చి అందులో ముస్లింలను కలిపి సుప్రీంకోర్టు, హైకోర్టులో, న్యాయస్థానాలలో వీగిపోయేటట్టుగా చేసి ఈ 42నే మేము ఏదో గొప్పగా చేసినామని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాను తప్ప ఇందులో నిజం లేదు. ఇంకా 2 నెలలే టైం ఇచ్చింది సార్. కోర్టు అయితే చెప్పింది మీరు స్థానిక సంస్థల ఎన్నికలు మీరు పెట్టాల్సిందే అని చెప్పింది, ఒక డెడ్ లైన్ పెట్టింది. కోర్టు చెప్పింది కాబట్టి ఈయన ఇది చట్టం తీసుకొచ్చిండు. ఈ చట్టం కోర్టు ఒప్పుకోదు కాబట్టి ఇప్పుడే ఎన్నికలు వాయిదా పడతాయి. అట్లా కోర్టు పోతాడు వీళ్ళుడే. అంటే మళ్ళా కూడా వీళ్ళందరినీ దగ్గర తీసుకొని నడిపితే అది కొంత దానికి క్లారిటీ అవుతుంది. ఓకే, ఇప్పుడు నిజంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలు అయినాయి అనుకుందాం సార్. ఎన్నికలకైతే బ్యాక్ వెళ్ళడానికి చూస్తలేదు కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ లైన్ సార్. ఒకవేళ ఆర్డినెన్స్ ఓకే కాలేదు, ఇంకా మీరు అన్నట్టుగా ఏదో చిక్కుముడి వచ్చింది, దెన్ మేమైతే పార్టీ పరంగా ఇస్తాము 42% రిజర్వేషన్ అంటే ఒప్పుకుంటారు. 42% కాదు, 50%, 60%, 50-60% ఇచ్చి మిగతా పార్టీలను చిక్కుల పెట్టు. మేము 50% గెలుతానమయ్యా బీసీలము గ్రామాలల్లో. గావాడిదేంది క్లారిటీ?
గది నీదో రిజర్వేషనా 50% బీసీలకు వెళ్తాన్లు. అరే షాలోడు సర్పంచ్ అవుతాడు, సాకులోడు సర్పంచ్ అవుతాడు. రిజర్వేషన్ ఉన్న కాడ ఎస్సీలు సర్పంచ్లు అవుతాను, ఎస్టీలు సర్పంచ్ అవుతాను. రిజర్వేషన్ లేని కాడ కాంపిటీషన్లో రెడ్లతో రావులతో కాంపిటీషన్లో బీసీలకు వెళ్తారు. అసలు రెడ్డు రావులు సర్పంచ్లో పోటీ చేస్తలేరు, ఎంపీటీసీలో పోటీ చేస్తలేరు. వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు గీతం పట్టుకునే ఈయనే ఉన్నారు. వాళ్ళ ఆస్తులు ఇక్కడున్నాయి. వాళ్ళు హైదరాబాద్ విడిచిపెట్టిపోయి ఊళ్ళే పోతాడా? సర్పంచ్ అయితే ఊళ్ళే పోవాలి, తెల్లారితే పెళ్ళాం పంచాయతీ చేయాలి, మోగన్ పంచాయతీ చేయాలి, గెట్టు కాడికి పోవాలి, నాటకాడ పంచాయతీ అయితే పోవాలి. ఆడికి పోతాడా? ఇప్పుడు ఈయన దూరంలో ఆడికి పోయేటట్టున్నారా? మురళన్న యునానిమస్ గెలిచిండు జడ్పీటీసీ. ఆయన పోటీ చేసే మొగోడే రాదా అడ్డం? మా మురళన్న ఇంటాడు అయినాడు ఒక్కని. నిజం, యునానిమస్ గెలిచిండు ఆయన. సర్పంచ్ యునానిమస్ గెలిచిండు, పోటీ గెలిచి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే గట్టిగా మేము బీసీల వైపు ఉన్నాము, బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ అనేది ఒక లైన్ తీసుకుంది సార్. పక్కన పెడదాం. బీఆర్ఎస్ విషయానికి వస్తే లాస్ట్ టైం ఉన్నటువంటి రిజర్వేషన్ అంటే 33% ఏదో రిజర్వేషన్ ఇస్తాము అన్న తర్వాత మళ్ళీ కోర్టుల కేసు అయ్యి అట్లా కాదు అనగానే మళ్ళీ 23% తగ్గించుకొని అట్లనే స్థానిక సంస్థలకు పోయింది. మీకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళే ఎక్కువ శాతం గెలిచిండ్రు. అసలు ఈ రిజర్వేషన్ అనేది ప్రామాణికమే లేదు అనిపిస్తుంది కదా. మరి 33 పెట్టి 23కి తీసుకొచ్చి ఆ తర్వాత ఎలక్షన్లు పోతే కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తీరా చూస్తే ఉద్యోగంలో కావచ్చు లేదంటే విద్యా అర్హతల్లో కావచ్చు 27% ఉండే మీది తగ్గించిండు. అయినా సరే బీసీలు ఓట్లు వేయలేదా, గెలిపించుకోలేదా? ఒకటేమ్మా, ఈ సర్పంచ్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వేరు, శాసనసభ ఎన్నికలు వేరు. మా ముఖాన బీసీలు ఉన్నారు అని చెప్పుకునే తప్పు ఏవాళ్ళు చేసినా తప్పే. వాళ్ళు వైపు తీరు వాయనం. వీడికి గెలుస్తాడా గెలవడా? మరి మనం ఓటేస్తానం. కానీ మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నాడు బీజేపీడు. మనకి ఎందుకు వేల ఓటు? కాంగ్రెస్ కోటేసిండు, నమ్మలేదు. వీడు గెలుతాడో గెలవడో, బీజేపీడు మళ్ళీ కేసీఆర్ గెలితే ఎట్లా? మళ్ళీ కేసీఆర్ గెలితే ఎట్లా? ఏం మంచో చెడో అని గాల పెడదాం. వాడు లంగో దొంగో 10 ఏళ్ళ వాడు కనిపించలేడు. కానీ మరి కాంగ్రెస్ అని గాల పెడదామని ఎత్తే కాంగ్రెస్ వచ్చింది. మరి కాంగ్రెస్ ఆయన బీసీ ముఖ్యమంత్రి చేసిందా? ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఆయన పార్లమెంట్లో కొట్లాడిండు తెలంగాణ కోసం. సార్ మీకు తెలియదు సార్ అన్ని ఈక్వేషన్స్ చాలా చూసిన తర్వాత ఆయన పార్లమెంట్లో కొట్లాడిండు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎందుకు చేసిండు ఉంటానా? ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఏమైంది? కొండ సురేఖ బెబ్బుల్ లాంటి వ్యక్తి, ఆమెను ఎందుకు ముఖ్యమంత్రి చేయలే? ఓసీ అయినా సరే బీసీల గురించి మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు, రిజర్వేషన్ అమలు అయ్యే దిశగా చూస్తున్నారు అంటే ఎవరు మాట్లాడేది? మా కవితక్క మాట్లాడేది ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ చెల్లని ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాకేదో చేసినట్టు, అది కోర్టు ఒప్పుకోనట్టు ఎందుకు చేస్తాను ఈ డ్రామా? కవితక్క ఆర్డినెన్స్ తప్పని ఎందుకు అన్నది? ఆమె ఎందుకు కుంకుమ చల్లుకుంటుంది? వీళ్ళు ఆర్డినెన్స్ తీస్తే ఆమెకేం సంబంధం? వాళ్ళ పార్టీ ఒప్పుకుంటలేదు, దీన్ని సమర్థిస్తలేదు. ఆ పార్టీ ఎమ్మెల్సీ అయి ఆమె ఎందుకు? కరెక్ట్ కాదు కదా. మళ్ళా ఒప్పుకోకపోవడం కరెక్ట్, ఎందుకంటే మళ్ళా బహిష్కృత ఎమ్మెల్సీ. ఇప్పుడు బీజేపీ యొక్క పరిస్థితి ఏంది? ఒకవేళ ఎలక్షన్స్ వస్తే, స్థానిక ఎన్నికలు వస్తే 42% రిజర్వేషన్ మేమే ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు పోతుంది సార్. ఏడు పోతుంది ముందడికి? యాడి పోదు, ఎవరు ముందడి పోరు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు 99.999% పెట్టరు. సార్ ఇప్పటికే సంవత్సరం అయిపోయింది సార్. సంవత్సరం అవుతుంది, వాళ్ళకి ఫండ్స్ వస్తలేవు, దానికోసం పెడతామంటారు. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం చేసిన రోజే ఆ చట్టంలో మిళితమైంది, అది ఫండ్స్ కోసం. ఒకవేళ ఆ ఫండ్స్ కోసం చేస్తే చెయ్యాలి. బీసీ నినాదం ఈవెన్ మన బీజేపీ కూడా ఎత్తుకుంది సార్. ఏమంటుంది? ముస్లింలని ఎట్లా చేరుస్తారు బీసీలల్లా అనేది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎత్తుకున్న నినాదం కరెక్టా కాదా అనేది ఈ కోర్టులు ఎవరి పొత్తు కాదు కదమ్మా. కాంగ్రెస్ పార్టీ ఉంటున్నాడు, అదే హైకోర్టు ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజు, ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన రోజు, ఆనాడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసింది కదా, ఈ అంచెలంచెల వ్యవస్థలు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. అవును. 11 ఏళ్ళ నుంచి బీజేపీ పరిపాలిస్తుంది. అంతకంటే ముందుగా వాజ్పేయి గారి కాలంలో కూడా వాడోడు వీడోడు ఉంటేనే పరిపాలించింది. ఈ పీరియడ్ తప్ప మిగతాదంతా కాంగ్రెస్ పార్టీ కదా. ఈ న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థ ఎవరి చేతులు ఉంటుంది? ఎవరి చేతుల్లో అయితే ఉండదు కదా. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, ఈ ముస్లింలను కలిపితే కొట్టివేస్తారు, ముస్లింలను ఈ మత ప్రాతిపదికమైన రిజర్వేషన్లు కావు కదా, కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు చెయ్యండి అంటాను కదా. దానికైతే అడ్డం అత్తలేరు కదా వాళ్ళు. మరి చేసేదానికి వాళ్ళన్నది చేయకుర్రి, మీరు అన్నది చెల్లేటట్టు చేయండి. బీజేపీ అన్నది చేయకుర్రి. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒప్పుకోకుర్రి, మీరు కోర్టుల చెల్లే రిజర్వేషన్ చేయండి. ఒక లెక్క నేను మీ ముందట పెట్టబోతున్నాను సార్. బీసీ జనాభా లెక్క ఒక నివేదిక ప్రకారం అనుకోండి, ఒక 5 రాష్ట్రాలే చెప్తా సార్, 5 నుంచి 6 రాష్ట్రాలు. తమిళనాడులో జనాభా బీసీలది 76% ఉంది సార్, అక్కడ రిజర్వేషన్ 50% ఉంది సార్. కేరళలో 65% జనాభా ఉంటే 40% ఉంది సార్ రిజర్వేషన్. బీహార్లో జనాభా 62% ఉంది సార్, 33% రిజర్వేషన్ ఉంది. మన తెలంగాణ విషయానికి వస్తే ఒక దొడ్డు లెక్క ప్రకారం బీసీలు 60% ఉన్నారు సార్, 23% ఇప్పుడు ప్రస్తుతం మన రిజర్వేషన్ ఉన్నది. ఓసీలు ఎందరు ఉన్నారమ్మా? 6% కదా. ఇప్పుడు 6% చూపెట్టినా వాళ్ళు పెరిగినట్టు చూపెడతారు. 11% సార్. వాళ్ళు ఎందుకు పెరుగుతారు? ఎందుకంటే వాళ్ళు ఒక్కటే పిల్లకు ఒక్క పొలగాడు పుట్టినా ఒక్క పొల పుట్టినా కూడా ఆపరేషన్లు అనేక సంవత్సరాల నుంచి చేసుకుంటారు. మా ఇంట్లో పంచాయతీ అవుతుంది, మా గొల్లు ఇళ్ళల్లో పంచాయతీ అవుతుంది, అత్త పంచాయతీ పెడుతుంది, అవ్వ పంచాయతీ పెడుతుంది. నేను 2 పిల్లలకి ఆపరేషన్ చేయించుకున్నా. ఎట్లా చేయించుకున్నా అంటే మా అవ్వ మాట్లాడతలేదు. అప్పుడు మా అవ్వ నా భార్యతో పంచాయతీ పెట్టుకొని మాట్లాడతలేదు. ఇదే సంద్రానికి పోయి ఆపరేషన్ చేయించుకొని వచ్చే వరకు అది కట్టె పట్టుకొని ఉండనే ఉన్నది, ఇంటికాడ చీపురు కట్ట పట్టుకున్నది. ఒక్క కొడుకు ఒక బిడ్డ చేసుకుంటేనే నాకు ఇబ్బంది అయింది. కానీ వీళ్ళు ఎన్నటి నుంచో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి, కడుపులో ఉండగానే చంపుతాన్లు. రెడ్లకు రావులకు ఇప్పుడు అమ్మాయిలు దొరుకుతలేరు, కోటిళ్ళకు కూడా అమ్మాయిలు దొరుకుతలేరు. వేరే కులపోళ్ళు వీళ్ళని చేసుకునేటట్టు లేదు, భయపడతాన్లు. కాబట్టి వీళ్ళ జనాభా ఎట్లా పెరిగింది, మా జనాభా ఎట్లా తగ్గింది, బీసీ జనాభా ఎట్లా తగ్గింది. అంటే 60% కూడా మీ జనాభా కాదా? 75% ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కలిస్తే 80% ఉంటాం. 6% వాళ్ళు ఉంటారు, 94% మేము ఉంటాం. ఇక్కడ ఈ తెలంగాణలో, యావత్ తెలంగాణలో కేసీఆర్ నోటి నుంచి గదే వెళ్ళింది, అనేక మంది నోటి నుంచి గదే వెళ్ళింది. వాళ్ళు చెప్పిందే ఇది బీసీ ఎస్సీ ఎస్టీలది, మేము పిడికడంతా మనం మందిమి అని మా కేసీఆర్ చెప్పేది. ఎందుకు మరి అప్పుడే ఆ నినాదమే తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు అంటారు? ఓన్లీ స్థానిక సంస్థలకే ఎందుకు తీసుకున్నారు మరి? ఇప్పుడు నేను తీసుకోమని చెప్తానా? నా సొంత మాట ఇని తీసుకో, హీరో అవుతావు, ఆల్ ఇండియాలో హీరో అవుతావు. రేవంత్ రెడ్డి గారు ఆల్ ఇండియాలో హీరో అవుతావు. ఇప్పుడు జనాభా లెక్కలు జరగబోతున్నాయి సార్, ఇప్పుడు మొత్తం అంతా నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారు. ఈ లెక్కలు తప్పా లేదా అనేది ఆడ తెలిసిపోతుంది సార్. మీరు అన్నట్టుగా మరి 75% అంటే గంత ఉన్నదా? ఉన్నంతే మాకేంది, మేము ఆపేక్ష పెడితే తప్పు, మాది మీరు తింటే తప్పు, మీది మేము కావాలనుకుంటే తప్పు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎట్లు ఇస్తారు అని మాట్లాడుతున్నారు సార్. మీ వర్షన్ ఏంటి సార్? ఉండాలా? అంటే పేదలకు ఎవరైనా పేదోడైనా వాడు కులం వేరే కులంలో పుట్టినంత మాత్రం పేదరికాన్ని అనుభవించుడు కూడా ఆ కులం పేరు మీద బాధలు గురి కావద్దు అనేది మా బీసీ సమాజం ఆలోచన, నా ఒక్కని ఆలోచన కాదు. బీసోడు ఎవడైనా పాపం అంటాడు, ఎవరికి కష్టం వచ్చినా కూడా వీని కష్టంగానే చూస్తాడు, బీసోని అలవాటు. అందుకనే వాళ్ళ పుట్టగొట్టాలని మేము కోరుకుంటలేము, వాళ్ళకు ఉండనియండి, కానీ మా తినకుండా చూడండి, మా బాబాజీ మాకే ఉండనియండి.
రాజ్యాంగం ప్రకారం అయితే సార్ జనాభా లెక్కలు ఎంతనో అంత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ అమలవుతుంది సార్. ఇప్పుడు జనాభా లెక్కలు తీసిన తర్వాత వాళ్ళ జనాభా పెరిగింది అనుకోండి, సపోజ్ ఎవరి జనాభా ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది అనుకోండి, అవును. అప్పుడు అన్ని లెక్కలు తీసిన తర్వాత 50%ని అసలు ఎక్సీడే కావద్దు కదా సార్. అసలు రిజర్వేషనే వ్యవస్థనే తీసేస్తే తీసేయకుండా చూడాలి. ఇప్పుడున్న పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ పక్షమైనా కూడా సమాన హక్కులు ఇంకా అంటే వాళ్ళ ఉండాలి. జనాభా పెరిగింది అనుకోండి సార్, వాళ్ళే 50% ఉన్నారు అనుకోండి, అప్పుడు కొత్తలో నేను ఏమంటానంటే ఇప్పుడు అక్కర్లేదు, అందరూ కూడా సమానమైనలాంటి తీసేయండి ఇక. మరి అందరు సమానం అయిపోయింది ఇక. ఇప్పుడు ఆర్థిక అసమానతలు అన్నీ తొలగిపోయినాయి. ఎవడైనా ఎవరితోనైనా పోటీ చేసేటువంటి హక్కు కిందకి వచ్చిళ్ళు ఆనాడు అంబేద్కర్ గారు 10 సంవత్సరాలకు రద్దు చేస్తా ఉన్నాడు. అవును, ఎందుకట్లా రాజకీయంగా మొత్తం అట్లా కొనసాగుతూనే ఉంది. మరి కొనసాగనిస్తారా కొనసాగనియరా ఆలోచించాలి ఇలా విజ్ఞులు అందరూ. అందుకనే మాకు ఒకసారి రిజర్వేషన్ చేసినాక మేము మీరు అందరు కలిసి చట్టసభలలో మేము కూడా సమానం ఉన్నాక మా బీసీలు కూడా అలా పోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. మేము లేదు కదా అందులో, మేము సమాన వాటా లేం కదా. ఆ వాటా ఒకసారి వచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చిన తర్వాత లెక్క అప్పుడు తెలుసుడా? లెక్క తెలుస్తాం. అప్పటి వరకు మాత్రం రిజర్వేషన్ అనేది చేయొద్దు. అట్లే ఉంటుంది, రిజర్వేషన్ ఉండాలి. చట్టసభలలో మేము పోవాలి, అసెంబ్లీలు ఉండాలి, మేము పార్లమెంటులు ఉండాలి, రాజ్యసభలు ఉండాలి, ఈ ఎమ్మెల్సీ పెద్దల కోటాలు ఉండాలి. మేము అందరం ఉన్నాక అప్పుడు ఆలోచిస్తాం, మీరు మేము కలిసి ఆలోచిస్తాం. ఎందుకంటే మీరు అప్పుడు మెజార్టీ కోల్పోతారు కదా, మేము మెజార్టీలు ఉంటాం కదా, అప్పుడు ఆలోచిస్తాం. దాన్ని నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తానా, రేవంత్ రెడ్డి గారు నువ్వు ముందడవాడు, ఈ కంకరం కట్టుకో. నువ్వు మళ్ళీ ఇంకో విషయం చెప్పినావు, నేను ప్రాథమిక పాఠశాల బీజేపీలో చదువుకున్నా, కాలేజీ విద్య తెలుగుదేశంలో చదువుకున్నా, నౌకరు కాంగ్రెస్లో చేస్తానని. ఈ 3 విద్యలలో నువ్వు ఆరితేరినవు కాబట్టి నువ్వు ముందడబడవని నేను విజ్ఞప్తి చేస్తాను. కవితకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే నువ్వు 1-4 సార్లు ఆలోచించుకో తల్లి. నువ్వు 4 సార్లు ఆలోచించుకో, 1కి 4 సార్లు ఆలోచించుకో. నువ్వు ఏ స్టెప్ వేసినా మంచి స్టెప్ పడతలేదు, నువ్వు ఏ స్టెప్ వేసినా మంచి స్టెప్ పెడతలేదు. మీ తండ్రి హెల్త్ మంచిగా లేదని వింటాను. మొట్టమొదటి తండ్రిని బాగు చేయండి, తర్వాత రాజకీయాలు చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు